హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఛానల్‌లో అయితే వామ్ మిర్చి అయితే చూపిస్తున్నాను. వామ్ మిర్చి అని ఏంటి అని అనుకుంటున్నారా? ఇదేం లేదు. ఏ వెజిటబుల్స్ ఏం లేకుండా కూడా ఈ మిర్చితో ఇలా చేసుకొని దీన్ని కొంచెం పెరుగన్నంలో నంచుకునే వాళ్ళకి అలవాటుగా ఉంటుంది కదా! ఇవి కూడా ఇలా కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందు లేత పచ్చిమిరపకాయలను అయితే ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! లేతవైతే కొంచెం కారంగా ఉండవు. తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు పచ్చిమిరపకాయలను ఒకసారి కడిగేసుకొని లేత పచ్చిమిరపకాయలనేది ఇలా పీసెస్ కింద చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం వాము అండ్ కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పు అయితే వేసేసి కచ్చా పచ్చాగా అన్నట్టు మిక్సీ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ మిర్చిలో అవి యాడ్ చేసుకునేదానికి. దీన్నైతే మరీ పౌడర్‌లా అయితే చేయొద్దు. కొంచెం కచ్చా పచ్చాగా మధ్య మధ్యలో వాము కనిపించేలాగా ఉంది కదా! చూస్తున్నారు కదా! ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆ మిర్చిలో ఈ పొడుమన్నది యాడ్ చేసుకొని కలుపుకుంటా ఉండాలి. చాలామందికి పచ్చిమిర్చి నంచుకునే అలవాటు కూడా ఉంటుంది కదా! సో, ఇలా కూడా ట్రై చేయండి. డైజెషన్‌కి కూడా యూజ్ అవుతుంది. వాము అది వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇదంతా ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ పట్టుకునేలాగా అయితే కలిపేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉంది కదా! ఎలాగా అంటుకోవడం లేదు అని ఆలోచిస్తున్నారా? ఏ ఇప్పుడు చూడండి. ఇది ఇప్పుడు ఇలా అయింది కదా! దీంట్లో అయితే మనం కొంచెం ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎంతో కాదు కొంచెం అన్నట్టు. అప్పుడు ఇదంతా పట్టుకొని ఉంటుంది. దీంట్లో ఇంకా ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కదా! ఇది ఒక హాఫ్ డే అయితే ఊరినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం చూస్తున్నారు కదా! ఇవన్నీ అదే దానికి తగ్గట్టు ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకొని ఇలా అయితే కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగా ఉంచుకున్న తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ అలా వేసుకోవచ్చు. లేదంటే 4, 5 డేస్ అలా వస్తుంది. చూసారు కదా! వామ్ మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో, బాయ్.